హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియో స్పెషల్ ఏమంటే వరమహాలక్ష్మి పండగకు నేను బ్యాక్ డ్రాప్ ఎలా డెకరేట్ చేస్తామని ప్లాన్ చేశాను అనేసి ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాము. సో ఫస్ట్ వచ్చేసి నేను ఇనీషియల్గా మీకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ వచ్చేసి బాల్కనీ డోర్ వస్తుంది కదా మాది. సో దానికి నేను కర్టన్ రాడ్స్ ఉంటుంది కదా, సో దాని హెల్ప్తో ఇలా చేస్తాము అనేసి ప్లాన్ చేశాను నేను. ఇది పూజ రూమ్ దగ్గర అయితే మనకు స్టాండ్ సపరేట్గా కావాలి. సో అదైతే నా దగ్గర లేదు కాబట్టి నేను ఏం ప్లాన్ చేసుకున్నానంటే ఇలా కర్టన్ రాడ్స్ వస్తుంది కదా, సో దాన్ని యూస్ చేసుకొని బ్యాక్ డ్రాప్ అయితే క్రియేట్ చేస్తామని అనుకున్నాను. ఇప్పుడు ఏం చేశానంటే నేను ఈ బ్యాక్ డ్రాప్కి ప్లెయిన్ కర్టన్స్ ఏమీ కాకుండా సో ఇలాగా ముగ్గులది బ్యాక్ డ్రాప్ లాగా నేను ఇది వచ్చేసి చిక్పేట్లో కొన్నాను అనమాట. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉంది, లైక్ మీషో కావచ్చు, అమెజాన్ కావచ్చు. సో దీంతో అంతా ఆన్లైన్ ఉంది. నేను కొన్ని మీకు లింక్స్ అయితే ఇస్తాను, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. బట్ నేనైతే చిక్పేట్లోనే కొన్నాను. ఇది వచ్చేసి మనకు ఒక మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఇస్తుంది కాబట్టి నేను గ్రీన్లో కొన్నాను. ఎలాగైనా ఫ్లవర్స్ వేస్తాం కాబట్టి మంచి ట్రెడిషనల్గా ఉంటుంది అనేసి గ్రీన్ కలర్ విత్ ఇలాగ ముగ్గులు ఉండేలాంటి బ్యాక్ డ్రాప్ సెలెక్ట్ చేసుకున్నాను ఫస్ట్గా. సో ఇప్పుడు మనకు ఈ కర్టన్స్ అయితే ఇలా ప్లేస్ చేశాను కదా, నేను ఇది ఈవెన్గా చూసుకొని లెంత్ ఎంత కావాలో అంత, మిగతాదైతే కొంచెం బట్ట మిగిలింది, అరౌండ్ 9 మీటర్స్ అనుకుంటా లెంత్, 9 ఇంచెస్ సారీ. ఇది వచ్చేసి బ్యాక్ నేను పిన్స్ వేసేసి బాగా ఇచ్చేసాను అనమాట, లైక్ స్టిఫ్గా నిల్చుకోవడానికి. అండ్ పిన్స్ పెట్టి బాగా అది టైట్ చేశాను. సో అదైన తర్వాత ఫ్లవర్స్ అనమాట. సో ఫ్లవర్స్ వచ్చేసి ఇలాంటిది వైట్ కలర్ విత్ పింక్ కలర్ లోటస్ లాగా ఉండేది ఇక్కడ కిందకు. ఇది వచ్చేసి నేను 3 సెట్స్ ఆర్డర్ చేశాను ఇంటూ డిఫరెంట్ సైజెస్. నేను చెప్పాను కదా 3 సైజెస్ తీసుకున్నాను అనేసి. ఇది వచ్చేసి ఫస్ట్ అనమాట, ఇది వచ్చేసి సెకండ్, ఇది వచ్చి థర్డ్. సో ఆల్ 3 కలర్ కాంబినేషన్స్ ఏమో, బట్ లెంత్ డిఫరెంట్, ప్యాటర్న్ కూడా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే మనకు ఇట్లా స్టెప్ వైజ్ అనమాట, ఇట్లా ఒకటి దానికిన చిన్నది దానికిన చిన్నది అలా 2 సైడు వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇవైతే కొనుక్కొని వచ్చాను. ఇది కూడా నేను చిక్పేట్లోనే కొనుక్కున్నది. ఇప్పుడైతే మనం ఏదైతే ఫ్లవర్స్ ఉంది కదా దాన్ని వచ్చేసి నేను కంప్లీట్గా ఇక్కడ పిన్స్ ద్వారా అరేంజ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ హుక్ టైప్ ఇచ్చారు, జస్ట్ మనం ఇచ్చేసుకొని హోల్డ్ చేయటం అంతే. చాలా ఈజీ అండ్ వితిన్ 5-10 మినిట్స్లో అయితే మనకు బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోతుంది. అండ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఏం కాదు. అండ్ మనము కొంచెం బడ్జెట్లోనే మంచి ఒక ఫ్లవర్ డెకరేషన్ అయితే క్రియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇలాగా ఇంత లెంత్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేనైతే ఈ 3 అయితే అరేంజ్ చేసేసాను స్టెప్ బై స్టెప్. సో ఇలా అయితే కనిపిస్తుంది మనకు అవుట్పుట్. లైక్ బ్యాక్ సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ విత్ ఈ వైట్ కలర్ ఫ్లవర్స్కు సూపర్గా అయితే ఉంది చూడడానికి. మనకు చాలా ఈజీ కూడా, జస్ట్ మనం లెంత్ చూసుకొని ఇలా అరేంజ్ చేసేస్తే అయిపోయింది. అండ్ మనకు ఒరిజినల్ ఫ్లవర్స్ అయితే ఫ్రెష్గా ఉండేదంతా ప్రాబ్లం అవుతుంది కదా, ఎండిపోతుంది అండ్ చాలా ఎక్స్పెన్సివ్ కూడా. సో ఇలాంటి రియూజబుల్ ఫ్లవర్స్ కానీ ఇలాంటి కర్టన్స్ బ్యాక్ డ్రాప్స్కి కానీ యూస్ చేసేదానివల్ల మనకు ఒక మంచి లుక్ క్రియేట్ చేయొచ్చు విత్ మినిమల్ బడ్జెట్ ఓన్లీ. సో ఇక్కడ కూడా నేను మిగతావైతే ప్లేస్ చేసేస్తున్నాను ఆపోజిట్ సైడ్. ఫైనల్గా మన అవుట్పుట్ అయితే ఇలా ఉందన్నమాట. సో చూడండి ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది. అండ్ జస్ట్ 10 to 15 మినిట్స్ టాస్క్ అంతే. ఈ అన్ని ఐటమ్స్ అయితే రెడీగా ఉంది అంటే మనము జస్ట్ ఒక 10-15 మినిట్స్లో అయితే అరేంజ్ చేసేయచ్చు. ఇది వరమహాలక్ష్మికే కాదు, గౌరీ పండుగ, గణేష పండుగ వస్తుంది కదా, తర్వాత మనకు ఇంటిలో సత్యనారాయణ స్వామి పూజ కావచ్చు, చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడాను. సో మనము ఇలాంటి లైక్ పెద్ద ఫంక్షన్స్ అయితే ఒక 2 కర్టన్స్ తీసుకొని పెద్దగా ఎంటైర్ విండోకి అయితే మనం లైక్ డోర్కి అయితే బాగా ఇట్లా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను ఈ డిజైన్ అయితే. సో నాకైతే చాలా నచ్చింది. అండ్ లోటస్ కూడాను చాలా ఒక మంచి గ్రాండ్ లుక్ అయితే ఇస్తూ ఉంది. సో మనము దేవుని దగ్గర అయితే ఒరిజినల్ ఫ్లవర్స్ యూస్ చేస్తాము కదా, అప్పుడైతే మనము పూజకైతే ఒరిజినల్ ఫ్లవర్సే యూస్ చేయాలి. ఇలాంటి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయలేము అమ్మవారికి పూజ చేయడానికి కానీ కలశంకి వేయడానికి కానీ. బట్ ఇలాంటి బ్యాక్ డ్రాప్స్కి అయితే మనం ఇలాంటి ఫ్లవర్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకు ఎన్ని సంవత్సరాలు అయినా కూడా ఇలాగే ఉంటుంది, బాగా క్లీన్గా. వన్స్ పూజ అంతా అయిన తర్వాత ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెడితే మనము అట్లీస్ట్ మినిమం 5 to 10 ఇయర్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు.
అండ్ ఇదే సేమ్ కాదు, బ్యాక్ డ్రాప్ చేంజ్ చేసుకొని డిఫరెంట్ థీమ్గా, అండ్ ఇది సింగిల్ పీసెస్గా పూచరంకి కానీ డోర్ ఎంట్రన్స్కి కానీ ఇలాగా మల్టీపర్పస్గా యూస్ చేయొచ్చు. అండ్ దీంతో ఇంకా ఏదైనా కొన్ని మిక్స్ చేస్తే ఇట్ గివ్స్ ఓవరాల్ డిఫరెంట్ లుక్ అనమాట. అండ్ ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఏం కాదు, మనకు బడ్జెట్ ఫ్రెండ్లీనే దొరికింది. నేను ఒక బడ్జెట్ అని అయితే పెట్టుకున్నాను ఈ పండగకు, లైక్ ఇలాంటి డిజైన్ చేయడానికి ఎంత స్పెండ్ అయితే చేయగలుగుతాను అనేసి. సో అలా అనుకొని మనము ఒకటి ప్లాన్ చేస్తే అవుట్కమ్ అయితే ఇలా ఉంటుంది. సో మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఎలా నచ్చిందా, మీకు ఎలా ఉంది డిజైన్ అనేసి నాకు ఖచ్చితంగా చెప్పండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.